హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ ఓకేనా. సో నేను ప్రీవియస్గా 10 క్వశ్చన్స్ చెప్పాను కదా, సో ఆ వీడియో కంటిన్యూషన్ ఇది ఓకేనా. సో ప్రీవియస్గా ఎవరైనా వాచ్ చేయకపోయి ఉంటే వెంటనే ఆ వీడియో చూడండి ఓకేనా. సో 11th క్వశ్చన్ నుంచి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మన 11th క్వశ్చన్ చూడండి. సో నో స్పెల్లింగ్ ఎర్రర్స్ అడుగుతున్నాడు. ఇచ్చిన సెంటెన్సెస్లో స్పెల్లింగ్ ఎర్రర్స్ ఎక్కడ లేవో మనం ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చేయాలి ఓకేనా. సో బట్ హీ ఆల్వేస్ రిప్లైడ్ ఓన్లీ విత్ ఎ సుపీరియర్ స్మైల్ వైల్ ఆస్క్డ్ బై రిపోర్టర్స్ టు పుట్ ద ఫిలాసఫీ అండ్ ద ట్రిపుల్ ఎథిక్ ఇన్ టు వర్డ్స్. సో మనకి సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఉంది ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్లాంక్స్ అడుగుతున్నాడమ్మా. ఇట్స్ డాష్ టు సీ హౌ ద మూవీ స్టార్ యాక్టెడ్ ఇన్ రియల్ లైఫ్, డిసప్పాయింటింగ్ ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇడియం అడుగుతున్నాడమ్మా. ఇట్స్ టఫర్ టు డూ సంథింగ్ ఇన్ రియాలిటీ దాన్ టు సే ఆర్ థింక్. సో ఈజియర్ సేడ్ దాన్ డన్. సో చేయడానికన్నా చెప్పడం చాలా ఈజీ అంటూ ఉంటారు కదా, సో దానికి ఇడియం అనమాట ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి నో ఎర్రర్ సో సెంటెన్స్లో మనకి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకవేళ ఎర్రర్ లేకపోతే మనం నో ఎర్రర్ అని మెన్షన్ చేయొచ్చు ఓకేనా. టెక్నాలజీస్ దట్ సర్క్యూమెంట్ సెన్సర్షిప్ ఈజ్ ఇంక్రీజింగ్లీ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. సో సెన్సర్షిప్ ఈజ్ ఇంక్రీజింగ్లీ అనేది మనకి ఎర్రర్ అనమాట ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇచ్చిన సెంటెన్స్లో ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయో చూడాలి. సో ఎఫిషియన్సీ అనేది తప్పు. సో ఎఫిషియన్సీ అనే స్పెల్లింగ్ ఏంటి? FAI CIE అండ్ CY ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ సో వెల్కమింగ్ ద ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ హర్ ఫస్ట్ విజిట్ టు ఇండియా. సో విజిట్ అనేది రావాలి ఓకేనా. ప్రెసిడెంట్ సెడ్ దట్ he was happy to see a young and confident woman. She was happy to see a young and confident woman leading Italy. Okay na? Leading Italy. She noted that Mrs. Meloni is not only the first woman Prime Minister of Italy but also the youngest ever Prime Minister of her country. Okay. The president said that India and Italy enjoy excellent friendly relations as modern and mature democracies. India and Italy are committed to achieving economic growth based on the rule of law. Okay, na? On the rule of law. Last, with respect for human rights and inclusive development, she expressed her confidence that this visit would be energize India and Italy bilateral relations. Okay, na? సో బైలాటరల్ రిలేషన్స్ ఇది మనకి పిఎం మోడీ రీసెంట్గా ఇటలీకి విజిట్ చేశారు కదా, సో దానికి సంబంధించింది అనమాట ఓకేనా. సో ఇది మనకి రిమైనింగ్ 10 క్వశ్చన్స్ అనమాట. సో ప్రీవియస్గా ఇంకొకటి చేశాను, ప్రీవియస్గా ఇంకొక వీడియో 10 క్వశ్చన్స్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియో చూడండి ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.